మనం హెలెన్ క్యాడ్బరీ తర్వాత కొన్ని కొన్ని బయోగ్రఫీస్ చూసుకుంటా వచ్చాము. గ్లాడిస్ ఐల్వార్డ్, అలా కొంతమంది మిషనరీ బయోగ్రఫీస్ చూసుకుంటూ వచ్చాము. ఈ రోజు కూడా ఒక మిషనరీ బయోగ్రఫీ కలిగి ఉందాము. అయితే ఈ యొక్క స్త్రీ పేరు, ఈ యొక్క యవనస్తురాలు పేరు లాటీ మూన్. సో నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. ఈమె అమెరికా దేశానికి చెందిన అమ్మాయి. కనిపిస్తుందా అండి స్క్రీన్? కనిపిస్తుంది కనిపిస్తుంది అక్క. సిస్టర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈమె గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ చూసుకుందాం. ఆమె అసలు పేరు ఏంటంటే షార్లెట్ డిక్స్ మూన్. అయితే అందులో మీకు కనిపించినట్టుగా నేను అండర్లైన్ చేశాను కదా, లాటీ అనేది ఆమె ముద్దు పేరు. తర్వాత వాళ్ళ లాస్ట్ నేమ్ వచ్చి మూన్ కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆమెను ముద్దుగా లాటీ లాటీ అని పిలిచేవాళ్ళు. కాబట్టి ఆమె పేరు ఆఖరికి లాటీ మూన్ అయిందనమాట. ఆమె మీరు చూసినట్టు అక్కడ 12th December 1840 ఎలాంటి ఫ్యామిలీలో జన్మించిందంటే ఒక ధనికుల కుటుంబం, చాలా ధనికులు వాళ్ళు. అంతేకాదు వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు అన్నమాట. ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో ఆమె జన్మించింది. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ పేరు కూడా అక్కడ రాయబడి ఉంది, యానా అండ్ హ్యారిస్. అయితే ఆమె చాలా షార్ట్ గా ఉండేదంట. మనం లాస్ట్ టైం చూసుకున్నాము గ్లాడిస్ ఐల్వాడే ఆల్మోస్ట్ ఐ థింక్ 4 feet 10 inches అనుకున్నాం కదా. ఈ పాప ఇంకా చిన్నది, 4 feet 3 inches మాత్రమే ఉండేది అనమాట. అంటే చాలా షార్ట్, కానీ చాలా చురుకైంది అనమాట. చాలా చురుకైంది. వాళ్ళ ఇంట్లో ఆమె 4వ కూతురుగా జన్మించింది. అయితే ఒక విషాదకరమైన సంగతి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందంటే ఆమె ఓన్లీ 13 years ఉండగా వాళ్ళ ఫాదర్ చనిపోతూ వచ్చారు. ఒక యాక్సిడెంట్ లో వాళ్ళు ఈ యొక్క రివర్ బోట్ యాక్సిడెంట్ లో చనిపోతూ వచ్చారు. అయితే తన గురించి కొన్ని విషయాలు చూడాలంటే ఆ అమ్మాయి చాలా గుడ్ స్టూడెంట్, అంటే తొందరగా నేర్చుకుంటది ఏదైనా కూడా. అంతేకాకుండా చదువు మీద చాలా శ్రద్ధ కలిగి చదువుకునేది అనమాట. అంతేకాకుండా తనకి లాంగ్వేజ్ నేర్చుకోవడంలో చాలా గిఫ్ట్ ఉంది. మనం లాస్ట్ టైం గ్లాడిస్ ఐల్వార్డ్ గురించి చూసుకున్నాం కదండి. ఆమె చూసినట్లయితే ఆమె చదువులో చాలా వీక్ అని, తర్వాత లాంగ్వేజెస్ చాలా కష్టం నేర్చుకోవడం కాబట్టి ఆమెని ఒక మిషనరీ సంస్థ వాళ్ళు చైనాకు పంపించడానికి ఒప్పుకోలేదు. అయితే ప్రభు యొక్క ప్రణాళిక ఏంటంటే ఎవరైతే అప్పగించుకుంటారో వాళ్ళని దేవుడు తన పరిచర్లో వాడుకుంటాడని మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ అమ్మాయి చాలా చురుకైనది, తెలివైనది, తర్వాత లాంగ్వేజ్ చాలా సునాయాసంగా నేర్చుకునేది అనమాట. ఆమె గురించి ఏం రాయబడిందంటే వర్జీనియా ఫీమేల్ సెమినరీ అనే దాంట్లో చదువుకున్నప్పుడు ఆమె 14 years ఏజ్ లోనే ఆమె 4 లాంగ్వేజ్, తర్వాత ఇంకా చూడండి అక్కడ మీరు చదివినట్లయితే లాటిన్, ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇంకా హీబ్రూ. మనకైతే 1 or 2 లాంగ్వేజ్ నేర్చుకోవడమే చాలా ఛాలెంజింగ్ గా ఉంటది కదా. ఆ 2 లాంగ్వేజ్ బాగా నేర్చుకోవాలంటేనే కష్టం, కానీ ఈమె చాలా లాంగ్వేజెస్ చాలా సునాయాసంగా నేర్చుకుందంట. వాళ్ళ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని చెప్పారంటే సౌత్ ఆఫ్ యుఎస్ఏ లో వాళ్ళు వర్జీనియా అనే ప్రాంతంలో ఉండేవారు. ఆ ప్రాంతం అంతట్లో కూడా షీ వాజ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ ద సౌత్ అంట. అంటే సౌత్ ఆఫ్ యుఎస్ లో తన లైఫ్ టైంలో తను చదువుకున్న వయసులో అక్కడున్న స్త్రీలందరిలో కూడా ఈమె మోస్ట్ ఎడ్యుకేటెడ్ గర్ల్ అని పిలువబడుతుంది. అయితే తన జీవితం ఎలా ఉంటూ వచ్చిందని మనం ఈరోజు చూసుకుందాం. ఆమె హాలిన్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నప్పుడు తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ మనం ఈరోజు ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మనము మార్చ్ నెలలో ఉన్నాం కదమ్మా. నెక్స్ట్ మంత్ అందరికీ తెలుసు. ఆ యొక్క ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ని ఏం చేస్తారు పిల్లలు చెప్పండి? ఎక్కువగా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చెప్పాలి. ఏప్రిల్ 1 ఏం చేస్తారు? ఎవరికి తెలియదా? మీరు ఎప్పుడు చేయలేదా చిన్నగా ఉన్నప్పుడు? ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్. చేస్తారు. ఏప్రిల్ ఫూల్ కదా. చాలా ఎగ్జైటెడ్ గా ఉంటారు, ఎస్పెషల్లీ స్కూల్ కిడ్స్ కదా. ఎవరిని ఫూల్ చేయాలా అని అనుకుంటారు కదా. అయితే ఈ అమ్మాయి చాలా చురుకైందని అన్నాం కదా, చాలా ప్రాక్టికల్ జోక్స్ చేసేది అన్నమాట. అంటే వేరే వాళ్ళ మీద జోక్స్ చేయడం ప్రాక్టికల్ గా చేసేది. ఆమె హాలిన్స్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు అదొక బోర్డింగ్ స్కూల్ టైప్. అంటే అక్కడే ఉంటారు, అక్కడే లాడ్జింగ్ ఉంటుంది, అక్కడే వాళ్ళకి భోజనాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అయితే వాళ్ళకి ప్రతి దానికి బెల్ మోగేదంట. అంటే పొద్దున నిద్ర లేవడానికి బెల్, తర్వాత
టిఫిన్ కి బెల్, చదువుకు బెల్, స్కూల్ కి బెల్, ఆ బెల్స్ అంతటితోటి ఆమెకు భలే విసుకొచ్చిందంట. అయితే ఆమె అనుకుందంట కదా, ఒకరిని ఇద్దరిని ఫూల్ చేస్తే ఏంటి, మొత్తం ఇన్స్టిట్యూట్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే వాళ్ళ హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ, లేక బోర్డింగ్ స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ ఫూల్ చేయాలనుకుందంట. ఫూల్ చేయాలనుకుని పొద్దున్నే లేసిందంట. తెల్లవారుజామున ఇంకా చీకటి ఉన్నప్పుడే లేసేసి ఆమె పడుకున్న బెడ్షీట్ మడిచి చేతిలో పెట్టుకొని, అంటే బెడ్ మీద తను పరుచుకున్న ఆ బెడ్షీట్ తీసి చేతిలో పెట్టుకొని మెల్లిగా ఆ యొక్క స్- ఆ యొక్క బోర్డింగ్ హాస్టల్ అనుకుందాం పోనీ, ఆ హాస్టల్ పైన మెట్లెక్కుతూ వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళిందంటే పైన టవర్ ఉంటది. ఆ టవర్ ఎక్కడానికి 2 స్టేర్స్ ఎక్కాలి. ఆ స్టేర్స్ అంతా చీకట్లో కూడా ఎక్కేసేసి పైన ఒక బెల్ ఉంటది. ఆ బెల్ కి మనందరికి తెలిసినట్టయితే చుట్టూ రౌండ్ గా ఉంటది, లోపల ఒక క్లాపర్ ఉంటది మెటల్. ఆ మెటల్ చుట్టూ అటు ఇటు కదిలితే అది తగిలినప్పుడు మనకి సౌండ్ వస్తుంది, మెటల్ మెటల్ తగిలినప్పుడు కదా. సో ఈమె ఏం చేసిందంటే ఆ సెంటర్ లో ఉన్న క్లాపర్ కి ఆ యొక్క బెడ్షీట్ అంతా చుట్టేసిందంట. చుట్టేసి క్వైట్ గా వచ్చేసేసి రూమ్ లో పండుకుంది. వాళ్ళ ఫస్ట్ బెల్ 6 o'clock మోగుతుంది. సో 6 o'clock అయింది, బెల్ మోగలేదు. చాలా సంతోషపడుతుందంట, ఎందుకంటే నేను ఏ ప్లాన్ అయితే చేశానో అది నెరవేరింది అని చెప్పేసి అనుకుందంట. అలాగా ఆ రోజు ఏమైపోయిందంటే ఈమె చేసిన పనికి అక్కడ వాళ్ళకి తెలుసుకునేసరికి టైం పట్టింది. ఎందుకు బెల్ మోగట్లేదు అని అంతా చూసుకొని సెట్ చేసే వరకల్లా 1 గంట ఆలస్యం అయిపోయింది అనమాట. సో ఫస్ట్ బెల్ 7 o'clock మోగింది. ఇంతకీ వాళ్ళకి తినడానికి, తర్వాత క్లాసులకి, లేవడానికి, ఇవన్నిటికి బెల్స్ ఉంటాయి. అయితే ఈ 2 ఇంపార్టెంట్ బెల్స్ ఉంటాయి అనమాట. అదేంటంటే వాళ్ళు చదువుకుంటున్న ఆ యొక్క హాలిన్స్ అనే ఇన్స్టిట్యూట్ లో చాపెల్ సర్వీసెస్, అంటే ప్రేయర్ సర్వీసెస్ జరుగుతాయి. అదంటే అస్సలు ఇష్టం లేదంట. వాటికి తను పెరిగింది దైవభక్తి కలిగిన కుటుంబంలోనే, కానీ ఆమెకి దేవుడు అన్నా, లేక రిలీజియన్ అన్నా, బైబిల్ అన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదంట. కాబట్టి ఆమె ఏం ప్లాన్ చేసిందంటే, వీళ్ళందరినీ ఫూల్ చేస్తే అన్ని టైమింగ్స్ మిక్సప్ అయిపోతే వాళ్ళు ఏదో ఒకటి క్యాన్సిల్ చేస్తారు. ఆమె కోరుకున్నది ఏంటంటే ఆ చాపెల్ సర్వీసెస్ క్యాన్సిల్ కావాలని కోరుకుంది. సో తను అనుకున్నట్టే ఆ రోజు ఏమైందంటే ఆ 1 hour లేట్ అవ్వడం వలన చాపెల్ సర్వీసెస్ చేసేసారంట. రూమ్ కి తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ రూమ్మేట్ తోటి అందంట, చూసావా ఈరోజు ఎంత హాయిగా తప్పించేసుకున్నాము అని చెప్పినప్పుడు ఆమె అంటూ వచ్చిందంట, ఏంటంటే చూడు, అందరికి ఫస్ట్ ఫస్ట్ ఆలోచన ఏమొచ్చిందంటే ఇది ఎవరు చేసి ఉంటారంటే నీ పేరే గుర్తొచ్చింది. అంతేకాదు అందరి బెడ్స్ మీద బెడ్ స్ప్రెడ్స్ ఉన్నాయి కానీ నీ ఒక్క బెడ్ మీదే బెడ్ స్ప్రెడ్ లేదు, ప్రిన్సిపల్ కూడా తెలిసిపోయింది అని వాళ్ళ రూమ్మేట్ క్యారీ అని చెప్పిందంట. తెలిస్తే తెలియని, కానీ ఈ రోజు నేను చాపెల్ సర్వీసెస్ తప్పించేసుకున్నానని అంటే తన తన యొక్క స్పిరిచువల్ స్టేటస్ అలా ఉండింది అనమాట. అంటే దేవుడు అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని సన్నిధన్నా ఏ మాత్రం ఇష్టపడేది కాదనమాట. అట్లా తన యవ్వన జీవితంలో తను గడుపుతూ వచ్చింది. అది అయిపోయిన తర్వాత తను ఆ, ఏదైతే కోరుకుందో అది జరిగిందని చాలా సంతోషంగా ఉందన్నమాట. అది అయిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఇంకొక ఇన్స్టిట్యూట్ కి, ఆ చదువు ముగించిన తర్వాత కొంతకాలం ఇంట్లో ఉన్న తర్వాత ఇంకొక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళింది. ఆ కొత్త ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన తర్వాత కూడా తన లైఫ్ ఏమాత్రం చేంజ్ అవ్వలేదంట. అంతే, ఇదివరకు ఎలాగైతే ప్రాక్టికల్ జోక్స్ చేస్తా వచ్చిందో అలాగే చేస్తూ వచ్చింది. తర్వాత దేవుని విషయంలో అస్సలు పట్టింపు లేకుండా ఉండింది అనమాట. ఒకసారి కొత్తగా ఆ యొక్క కాలేజ్కి వెళ్ళింది కాబట్టి ఒకరినొకరు పరిచయం చేసుకున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి అడిగిందంట, ఏంటంటే నీ పేరేంటి అని అడిగింది. అంటే లాటీ డి మూన్ అని చెప్పిందంట. సో లాటీ చెప్పింది, మూన్ చెప్పింది, మధ్యలో డి అక్షరం ఉంది కదా, డి అంటే ఏంటి అని క్యూరియాసిటీ కొద్దీ అడిగిందంట. వెంటనే ఆమె డెవిల్ అని చెప్పిందంట. ఎవరైనా అట్లా చెప్పుకుంటారండి పేరు? ఒకవేళ పేరు నచ్చకపోతే అది చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ ఆమె అదే పనిగా నా మిడిల్ నేమ్ డి అని చెప్పుకుంది. ఎందుకు అని అంటే రీజన్ కూడా చెప్పింది, ఏంటంటే నాకు దేవుడు అన్న రిలీజియన్ అన్న అస్సలు ఇష్టం లేదు, నువ్వు పొరపాటున కూడా నేను చర్చిలో కనిపిస్తానని ఆ ఆలోచనలో కూడా తలంచవద్దు. ఎందుకంటే నాకు రిలీజియన్ అన్న దేవుడు అన్న అస్సలు ఇష్టం లేదు. నాకు చేసుకోవాల్సిన మంచి పనులు అనేకములు ఉన్నాయి. నా టైము నేను దేవుడు లేక బైబిల్ లేక వాక్యము చర్చ్ అని నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అంది. దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది తన ఆత్మీయ స్థితి ఎంత భయంకరంగా ఉంటూ వచ్చిందో కదా. ఇలాగే తన జీవితము, యవన జీవితము చాలా వరకు గడిచిపోతూ వచ్చింది. మరి ఆమెను చూస్తే మనకి అనిపిస్తుంది కదా, ఈ అమ్మాయిని మార్చడం ఎవరికైనా సాధ్యమా, దేవుడికైనా సాధ్యమా అని అనిపిస్తుంది కదా. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడు కూడా ఇతరులను ఎగతాళి చేయడము, సర్కాస్టిక్ గా మాట్లాడడము, లేకపోతే ఇతరుల మీద ప్రాక్టికల్ జోక్స్ చేయడము, దేవుణ్ణి తగ్గించి మాట్లాడడము, అలాంటి పనులే చేస్తూ ఉండదు అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడా అంటే మనం ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం. ఇది మీకు అందరికీ తెలిసిందే కదా, ఎవరైనా చెప్పండి అదేంటో.
గుర్తుపట్టలేదా ఎవరు? గోంగూర పురుగు అంట. కరెక్ట్ మ్యామ్. గొంగలి పురుగు క్యాటర్ పిల్లర్ కదా. మీరు సైన్స్ చదివిన వాళ్ళందరికీ తెలుసు, లేక చూసి గమనించిన వాళ్ళకు కూడా తెలుసు. అది ఎలాగ మారుతుంది? అందమైన సీతాకోక చిలుకలాగా మారుతుంది కదా. అస్సలు గొంగలి పురుగు ముట్టుకోవాలన్నా, అసలు అది మనకి టచ్ అవుతుందన్నా మనకి ఎంత అసహ్యంగా అనిపిస్తుంది కదా. అంటే అంత అసహ్యకరంగా కనిపించిన ఆ దాన్ని ఆ, ఒక అందమైన బటర్ఫ్లైగా లేక సీతాకోక చిలుకగా మార్చడం అన్నది కేవలం సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే సాధ్యం కదా. అలాగే లాటీ జీవితంలో కూడా దేవుడు ఎలాగ కార్యం చేశాడన్నది మనం చూసుకుందాం. ఆ యొక్క తను చదువుకునే ఇన్స్టిట్యూట్ కి జస్ట్ ఆ స్ట్రీట్ ఆపోజిట్ గా ఒక చర్చ్ ఉండేది అనమాట. అయితే ఆమె, నేను రిలీజియస్ కాదు, నాకు చర్చ్ కి వెళ్ళడం ఇష్టం లేదని చెప్తా వచ్చింది కదా. ఒక రోజు అనుకుందంట, ఒక సండే రోజు టైం పాస్ అవ్వక చర్చ్కి వెళ్దాం అనుకుందంట. ఎందుకు వెళ్దాం అనుకుందంటే అక్కడ ఆ పాస్టర్ వాక్యం చెప్పినప్పుడు విని అందులో ఏమైనా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఏ విధంగా దాన్ని ఆ, తిరిగి కౌంటర్ మాట్లాడాలి లేక ఎగతాళి చేయాలి అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో కాదు కానీ అలాంటి ఉద్దేశంతో ఆమె మందిరానికి వెళ్తూ వచ్చిందంట. అయితే ఆమెకి బోర్ అని అనుకున్న దేవుని సన్నిధిలో గడపడం బోర్ అని అనుకొని వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం విన్న తర్వాత ఆమె జీవితంలో కొంత మార్పు కలుగుతూ వచ్చిందండి. తన ఆలోచన విధానంలో ఏంటంటే, ఎందుకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, నేను విన్నది కరెక్టే అనిపిస్తుంది, ఇందులో ఏదో సత్యం ఉంది, ఇందులో ఏదో ఆకర్షణ ఉంది, నాకు ఈ వాక్యంలో నేను ఎందుకో ఆకర్షితురాలనయ్యాను, నేను అనుకున్నట్టుగా ఈ వాక్యం బోర్గా లేదు, దేవుని వాక్యము శక్తి గలది కదండి. కాబట్టి తన జీవితంలో అది పని చేస్తూ వచ్చింది. ఆ రోజు రాత్రి పడుకుందంట. పడుకుంటే నిద్ర పట్టడం లేదంట. తనకు అనిపిస్తుందంట, ఒకవేళ నేను విన్నదంతా కరెక్టేనేమో, ఒకవేళ నేను ఏదన్నా మిస్ అవుతున్నానా, నాకు చదువు ఉంది. ఎందుకంటే ఆమె చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాను కదా. తను చదువుకున్న 2 కాలేజెస్ లో కూడా ఆమె చాలా మంచి గ్రేడ్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ధనం బోల్డంతా ఉంది. నాకు దేవుడు అవసరమా అనే ఒక క్వశ్చన్ ఆమెకి స్టార్ట్ అవుతూ వచ్చింది. అయితే ఆమె ఎంత ఆలోచించినా నీకు దేవుడే అవసరం అన్నట్టుగా తన హృదయం చెప్తూ వచ్చింది. మనం ఇక్కడ ఒక పిక్చర్ చూసుకుందాం. ఇది నాకు చాలా నచ్చింది అనమాట. నేను ఒక దగ్గర చూసినప్పుడు నేను అనుకున్నాను. అయితే ఈ యొక్క పిక్చర్ మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఒక పజిల్ లాంటిది మిడిల్ లో కనిపిస్తుంది. అయితే ఒక భక్తుడు ఏం చెప్తూ వచ్చారంటే, ప్రతి మానవ హృదయంలో గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఉంటుందంట. అంటే ఒక శూన్యం ఉంటుంది. అది ఏ వస్తువు గాని, ఏ పర్సన్ గాని, లేకపోతే ఏ వ్యక్తి గాని పూరించలేరు గాని కేవలం దేవుడు మాత్రమే పూరించగలుగుతారన్నమాట. అలాంటి వాక్యూమ్ ప్రతి మనిషి హృదయంలో ఉంటుంది. కాబట్టి మనం పజిల్స్ చూసినట్లయితే చూడండి, స్క్వేర్ షేప్డ్ పజిల్స్ ఉంటాయి, సర్కిల్ షేప్డ్ పజిల్స్ ఉంటాయి, అట్లా రకరకాల పజిల్స్ ఉంటాయి కదా. కాబట్టి ఆ పీసెస్ మనం జాయిన్ చేసినప్పుడు ఎలాంటి షేప్ ఉంటే అలాంటి షేప్ తోటే అది ఫిట్ అవుతుంది కదా. మరి ఇక్కడ కనిపించే ఆ యొక్క పిక్చర్ ఊరికే చూడడానికి అతని హార్ట్ లో ఉన్న ఆ యొక్క వాక్యూమ్ అనేది దేంతో ఫిల్ చేయబడుతుంది? కింద మీరు చూసినట్టే కనిపిస్తుంది కదా. జీసస్ ఈస్ ద మిస్సింగ్ పీస్. అంటే కేవలం యేసు ప్రభు మాత్రమే ఒక మనిషి యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క శూన్యాన్ని నింపగలడు అని ఆ, మనకి అర్థమవుతుంది కదా. అయితే ఈమెకు కూడా వచ్చిన క్వశ్చన్ అదే, నాకు దేవుడు అవసరమా? అప్పుడు ఆమెకి ఏం అర్థమైతూ వచ్చింది, తన మనసు ఏం చెప్తూ వచ్చిందంటే, నీకు దేవుడు అవసరం అని చెప్తూ వచ్చింది. అయితే ఆమె ఏం చేసిందంటే ఆ దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని నెక్స్ట్ రోజు ఆ, చాపెల్లో, ఆ యొక్క చర్చ్ లో మార్నింగ్ సర్వీసెస్ జరుగుతాయి. ఎక్కువగా స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు అనమాట. సో తను ఏమనుకుందంట, నేను దేవుని గురించి తెలుసుకోవాలని మార్నింగ్ ఆమె వెళ్ళేసరికి అక్కడ చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారంటే, ఎందుకంటే అక్కడ కూర్చున్న కొంతమంది స్టూడెంట్స్ లాటీ మూన్ గురించి భారంతో ప్రార్థిస్తున్నారంట. ఒక అమ్మాయి గబుక్కున అనేసిందంట, లాటీ నువ్వు వచ్చావా, నేను మీకోసం ప్రార్థిస్తున్నాము కానీ నువ్వు వస్తావని అనుకోలేదు అంటే. ఫస్ట్ టైం లాటీ వ్యంగ్యంగా లేకపోతే తిరస్కారంతో ఆమె సమాధానం చెప్పకుండా క్వైట్ గా వెళ్లి కూర్చుందంట. దేవుని వాక్యం అంతా శ్రద్ధగా వినిందంట. తిరిగి ఈవినింగ్ సర్వీస్ కూడా అటెండ్ అయిందంట. ఈవినింగ్ సర్వీస్ కి వచ్చినప్పుడు దేవుడు ఆమెతో స్పష్టంగా నేరుగా మాట్లాడుతూ వచ్చారు. తన జీవితంలో ఏ అక్కర ఉందో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. తన అంతకాలము తన జీవితంలో అన్ని ఉన్నాయి అనుకుంది, కానీ అసలైంది మిస్ అయింది అని దేవుడు చూపిస్తూ వచ్చాడు. తన హృదయంలో ఉన్న ఆ ఖాళీ ఏంటో తను గుర్తెరుగుతూ వచ్చింది. అది దేవుని ప్రేమ ఒక్కటే తన హృదయంలో ఉన్న ఖాళీని, స్థలాన్ని నింపగలదని ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు తను ఎంతగా దేవుణ్ణి ద్వేషించిందో,
లేక దేవుని సన్నిధిని తృణీకారంగా మాట్లాడుతూ వచ్చిందో, దేవుని వాక్యాన్ని ఆమె తృణీకారంగా మాట్లాడుతూ వచ్చిందో అదంతా గుర్తు చేసుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వెళ్ళింది. అంతేకాదు ఆమె ఏం గ్రహించిందంటే తను పాపి అని గ్రహించింది. తన లాంటి పాపుల్ని లేక పాపులందరినీ రక్షించడానికి, ముఖ్యంగా తనని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడని గ్రహించినప్పుడు తన పాప జీవితాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా తన పాపాలన్నీ క్షమించమని అడిగిందనమాట. అప్పుడు తన జీవితంలో ఎంతో గొప్ప మార్పు, ఎప్పుడూ అనుభవించని సంతోషం, ఇతరులని నిందించినప్పుడు, ఇతరులను దూషించినప్పుడు, లేక ఇతరులను బాధ పెట్టినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు, తన స్వంత సంతోషం కోసం ఇతరులని కష్టపెట్టినప్పుడు రానటువంటి సంతోషము, ఆనందము మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువుని తన జీవితంలో అంగీకరించినప్పుడు తను పొందగలిగిందనమాట. అప్పటి నుంచి దేవుడు తన జీవితంలో గొప్ప మార్పుని తీసుకొని వస్తూ వచ్చారు. మనం చూసినట్లయితే ఈ వాక్యం మళ్ళీ గుర్తుపెట్టుకుందాం, మళ్ళొకసారి వస్తది. హెబ్రీ 4:12 ఉంది కదండి. దేవుని వాక్యము ఎలాంటిదంట? బహుబలము గలది కదా! అది ఎంతగా దూరుతదంటే మనుషుల యొక్క ఆలోచన తలంపులను శోధించినంతగా దూరుతది. కాబట్టి తన జీవితంలో ఎవరు కూడా మార్చలేరు అన్నట్టుగా తన జీవితం ఉంటూ వచ్చినప్పుడు దేవుని వాక్యం తను దర్శించినప్పుడు తన జీవితంలో ఉన్న లోపాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువాన్ని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చింది. అప్పటి నుంచి దేవుడు తన జీవితాన్ని మారుస్తూ వచ్చారు. దేవుడు తన జీవితంలో కార్యం చేస్తూ వచ్చారు. తన పాత స్వభావం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తను ఒప్పుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నూతన స్వభావాన్ని తన హృదయంలో కలగజేస్తూ వచ్చారనమాట. తన పాత జీవితాన్ని మారుస్తూ వచ్చారు. తన జీవితంలో ఇంకా తను చాలా బోల్డ్ అన్నమాట. చాలా ధైర్యస్తురాలు. ఎవ్వరికీ భయపడేది కాదు. అట్లాంటి పర్సనాలిటీ, బోల్డ్ పర్సనాలిటీ. చాలా మంది టిమిడ్ గా ఉంటారు, ఎస్పెషల్లీ గర్ల్స్ కదా! కానీ తను చాలా బోల్డ్. ఇప్పుడు కూడా బోల్డ్ గానే ఉంది. ఇంకా ఇప్పుడు కూడా చదువులోనూ స్మార్ట్ గానే ఉంది. అయితే తన స్వయాని కోసం లేక తనని ఆనందపరుచుకోవాలని ఇతరులను కించపడడం, ఇలాంటి స్వభావం అంతా కూడా దేవుడు మారుస్తూ వచ్చారు. ఇప్పటి నుంచి తను ఎవరి మీద ప్రాక్టికల్ జోక్స్ చేయడం కానీ అలాంటివి మానేస్తూ వచ్చిందనమాట. అంతేకాకుండా తను తన స్వయాని కోసం జీవించడం అన్నది మానేస్తూ వచ్చింది. అంతేకాకుండా తను దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి, అంతకుముందేమో తనని తాను ఎంటర్టైన్ చేసుకోవాలని అనుకునేది. కానీ అప్పటి నుంచి ఎప్పుడైతే యేసుప్రభు తన జీవితంలోకి వచ్చారో అప్పుడు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, అసలు దేవునికి ఏది ఇష్టం, తన జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి అని అడుగుతూ వచ్చింది. అయితే దేవుడు గొప్ప ప్రణాళిక తన ఎడల కలిగి ఉన్నారు. అట్లాగే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ప్రతి వారి విషయంలో దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. మనం లాస్ట్ టైం కూడా చూసుకున్నాం అనుకుంటా. మనం ఏ వస్తువు అయినా ఇంటికి కొని తెచ్చుకుంటే ఒక ఉద్దేశం చేత తెచ్చుకుంటాం. ఫ్యాన్ అనుకోండి, గాలి ఇవ్వడానికి. అలా కంప్యూటర్ అనుకోండి, మనం వాడుకోవడానికి. మన కిచెన్ లో ఉన్న ఐటమ్స్ అనుకోండి, వాడుకోవడానికి. అంటే ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంటది. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రశస్తమైన, అమూల్యమైన, అంటే వెల చెల్లించలేని రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడంటే మన జీవితంలో ఆయన గొప్ప ఆలోచన ఉందనే కదా! కాబట్టి ప్రతి ఒక్కరం ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారం. అందుకే దేవుడు ఏమంటాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అంటారు కదా! లాటి జీవితంలో కూడా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. అలాగే నమ్ముకున్న మన అందరి జీవితంలో కూడా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. అయితే అది ఏంటని మనం అడగాలి. తను లాటి అడుగుతూ వచ్చింది, ప్రభా నా విషయం, నేను నిన్నెలా సంతోషపెట్టాలి, నా విషయంలో నీ చిత్తం ఏంటని దేవుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు తనకి బయలుపరుస్తూ వచ్చారు. ఏంటంటే ఒకరోజు ఆమె ఒక మీటింగ్ కి అటెండ్ అయిందనమాట. అక్కడ ఒక దైవజనుడు బయట దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంత సువార్త కొరకు అక్కర ఉందో, సువార్త వినని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అక్కడ ఎంతగా అవసరత ఉందో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన వాళ్ళని ప్లీడ్ చేస్తూ వచ్చాడంట. ఏమనంటే మత్తయి సువార్త 9:37-38 ఉంది కదండి. కోత విస్తారం గాని పనివారు కొద్ది మంది. కాబట్టి కోత యజమాని పనివారిని పంపించమని వేడుకోమని అన్నారు కదా! తన హృదయంలో చాలా భారం వచ్చేసిందంట. భారం వచ్చేసేసి ప్రార్థించడం స్టార్ట్ చేసిందంట. ప్రవ్వా ఎలాగైనా కోతకి పనివారిని పంపించవా, ఎంతో అవసరత ఉన్న దేశాలు చాలా ఉన్నాయి ప్రవ్వా అని చెప్పి భారంతో ప్రార్థన చేస్తుందంట. తన హృదయంలో ఉన్న భారానికి ఆమె ప్రార్థిస్తుండగా వెంటనే ఒక స్వరం వినిపించిందంట, యూ గో. నేనా ప్రవ్వా అని ఇట్లా చూసిందంట. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు మాట్లాడుతున్నారని చూస్తే ఎవరు లేరంట. అప్పుడు అర్థమైంది ఏంటంటే దేవుడు ఆమెని సేవకి తన పరిచర్య కోసం పిలుస్తున్నారని. అప్పుడు ఎక్కడికి అంటే చైనా అని అర్థమైందంట. ఆమెకి ఆశ్చర్యం కలిగించిందంట. ఏంటి నేను
చైనాకు వెళ్ళి పరిచర్య చేస్తానా అని చెప్పి ఆలోచిస్తూ ఉండి తను దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చిందంట. కాబట్టి ఒక పూట అంతా దేవుని అడుగుతా వచ్చిందంటే, ప్రభా నేను విన్నది కరెక్టేనా, నా విషయంలో నీ చిత్తం అదేనా అని. తర్వాత తన ఇంటి వారికి ఆమెకు బయలుపరిచినప్పుడు ఒక మాట అంటూ వచ్చింది. ఏమని చెప్పిందంటే, దేవుడు నన్ను పిలిచాడు అన్నది ఎలా ఉందంటే, ఒక బెల్ గినుక గనగన గనగన అని మోగితే ఎంత క్లియర్ గా సౌండ్ వినిపిస్తుంది కదండి. ఇప్పటికి కొన్ని ఊర్లలో బెల్స్ అంటే ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయడానికి ఆ యొక్క గంటను మోగిస్తా ఉంటారు. అలాగే కొన్ని చర్చెస్ లో కూడా బెల్ మోగిస్తారు. ఏంటంటే వర్షిప్ సర్వీస్ టైం అయిందనో అట్లా. అంటే ఆ బెల్ ఏంటంటే క్లియర్ గా వినిపిస్తుంది అనమాట సౌండ్. అట్లాగా తను దేవుని యొక్క స్వరాన్ని క్లియర్ గా వింటూ వచ్చింది. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే దేవుణ్ణి అడగాలి. తన దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చింది. దేవుడు ఆమెకు స్పష్టంగా బయలుపరుస్తూ వచ్చారు. అప్పుడు తన ఇంటి వారందరికి కూడా చెప్తూ వచ్చింది. వాళ్ళు కూడా ఆమెని అంగీకరిస్తూ వచ్చారు. అట్లాగా తను కొంతకాలం ఆ యొక్క స్టడీస్ అయిపోయిన తర్వాత టీచింగ్ చేస్తూ వచ్చింది జార్జియా, కెంటకీ అనే ప్లేసెస్ లో. అయితే చాలా మంది, ఇంత తెలివైన దానివి కదా, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, నీ నాలెడ్జ్ ఈ దేశంలో ఉండి ఎందుకు వాడకూడదు, చాలా మందికి ఉపయోగకరంగా ఉంటది కదా, ఎక్కడో దేశానికి వెళ్ళి నువ్వు అక్కడ సేవ చేసేది ఏంటి, ఇక్కడే చేయొచ్చు కదా అని చాలా మంది ఆమెతో మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆమె ఏమనుకుందంటే, నేను దేవుని చిత్తానికి లోబడాలి, మనుషుల ఆలోచన కాదు కానీ నా విషయంలో దేవుని చిత్తం ఏది ఉందో అది నెరవేర్చబడాలని తను, ఆమె ఏం చేసిందంటే, దాదాపు 32 years ఆ ఏజ్ లో ఉన్నప్పుడు, యవనస్తురాలుగా ఉంది. అప్పుడు ఎంతో కష్టమైన కఠినతరమైన ప్రయాణం అన్నమాట. ఇప్పటిలాగా అంత ఈజీ కాదు. ఒక్క రోజులో 24 hours లో ఒక ప్రాంతం నుంచి దూర ప్రాంతం యుఎస్ కి వెళ్ళాలన్నా కూడా ఒక 22 to 24 hours లో కూడా ఈ కాలం వెళ్ళిపోతున్నారు. ఇంకా తక్కువ టైంలో కూడా కొన్ని ప్లేన్స్ వెళ్తాయేమో. అయితే ఆ కాలంలో తను షిప్ ప్రయాణం చేయాలి. అది కూడా చాలా సముద్రాల్లో. ఎంత కష్టం అంటే ప్రయాణము వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే వాతావరణం ప్రతికూలత ఉంటుంది. అవన్నీ కూడా లెక్క చేయకుండా యవనాస్త్రాలు సింగిల్ గా ఆమె 30 దినాలు దాదాపు ప్రయాణం చేసి టెంగ్చో అనే ప్లేస్ కి చేరుకుంది. ఎందుకంటే దేవుని మాటకి లోబడి అక్కడికి వెళ్ళింది. మరి ఎంతో కష్టపడి వెళ్ళింది కదా, ఆమెను చాలా బాగా వెల్కమ్ చేశారు అనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళడం మాత్రమే కాదు, ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడ ఉంటూ వాళ్ళ భాష నేర్చుకోవడం కూడా అంత సులభం కాదు. అయితే దేవుడు ఈమెకు ఒక తల అంత గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే ఈజీగా లాంగ్వేజ్ నేర్చుకోవడం. మ్యాండరిన్ అనే లాంగ్వేజ్ నేర్చుకుంటూ వచ్చింది. చాలా కష్టము. అయితే ఆమె అంత దూరం నుంచి మా కోసం వచ్చిందని వాళ్ళు ఎవ్వరు ఆమెను గౌరవించలేదు. పైగా ఏం చేశారంటే తనని ఫారెన్ డెవిల్, మనం ఇంతకు ముందు కూడా చూసుకున్నాం కదండి, ఆ గ్లాడిస్ ఐల్వాట్ బయోగ్రఫీలో అనుకుంటా. చైనా ప్రజలు ఆ కాలంలో ఫారినర్స్ ని చాలా అనుమానంతో చూసేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఏదో నష్టం చేయడానికి వచ్చారు, లేకపోతే వీళ్ళ వల్ల మనకి ఏదైనా ప్రమాదం ఉందేమో అని అనుమానంగా చూసేవాళ్ళు. వాళ్ళ స్కిన్ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటది కాబట్టి వీళ్ళు దయ్యాల్లాగా ఉన్నారు అని అనుకునేవారు అనమాట. పేల్ గా ఉంది వీళ్ళ స్కిన్ అనేసేసి విదేశీ దయ్యం, ఫారెన్ డెవిల్స్ అని పిలిచేవాళ్ళు. ఎవరికన్నా అట్లా ఇష్టం ఉంటుందా అండి పిలిపించుకోవడానికి? తను ఎంతగానో వాళ్ళని ప్రేమించి ప్రయాసపడి అంత దూరం వచ్చింది కదా. అయితే ఆమెను ఎవ్వరు కూడా లెక్క చేయలేదు. అయితే తను మాత్రం తను వచ్చిన పనిని మర్చిపోకుండా కష్టమైనా సరే ఆ యొక్క మ్యాండరిన్ లాంగ్వేజ్ తను నేర్చుకుంటూ వచ్చిందనమాట. అయితే వాళ్ళెవ్వరూ ఆమెను నమ్మేవాళ్ళు కాదనమాట. ఆమె ఒకసారి బయటికి వెళ్ళినప్పుడైతే ఒక జన సమూహం లాగానే ఆమె ఎమ్మటి పడ్డారంటే, ఎందుకంటే ఈమెకు ఎట్లాగైనా హాని చేయాలని క్లబ్స్ లాంటివి పట్టుకొని ఆమెని హాని చేయాలి, వీలైతే చంపాలని ఆమె వెనకాల పరిగెట్టారు. అయితే దేవుడు ఆ గొప్ప ప్రమాదం నుంచి ఆమెను తప్పిస్తూ వచ్చారు. ఆమె ఇంటికి లెటర్స్ రాసినప్పుడు ఆమె ఎంతగా వాళ్ళ వాళ్ళు అడిగే ప్రశ్నల వల్ల ఎంతగా ఇబ్బంది పడిందో, వాళ్ళు ఆమెను ఎలా చూస్తూ వచ్చారో అవి రాసినప్పుడు కొన్ని విషయాలు రాస్తూ వచ్చిందంట. అందులో ఒకటి ఏంటంటే, ఆ ఆ యొక్క ఆనియన్స్, చిన్న చిన్న ఆనియన్స్ పికిల్ లాగా పెట్టుకుంటారు అనమాట. అంటే ఆనియన్స్ అంటే మీకు తెలుసు కదా, కొంతమంది ఎర్రగడ్డ అంటారు, ఉల్లిగడ్డ అంటారు. అవి పికిల్ లాగా చేసినప్పుడు వైట్ కలర్ లో ఉండేది పికిల్ మధ్యలో ఉంటది కదా. ఆమె అవి తింటున్నప్పుడు చూసిన వాళ్ళు ఈమె పిల్లలని చంపేసేసి వాళ్ళ కనుగుడ్లు తింటుంది అనేవాళ్ళు. అంటే ఎంత భయంకరమైన విషయం కదా. తర్వాత రాస్ప్బెర్రీ అని ఒక ఫ్రూట్ ఉంటుంది. ఆ జ్యూస్ ఆమె తాగుతూ ఉంటే రెడ్ కలర్ లో ఉంటది కాబట్టి ఈమె కొంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేసే దయ్యం ఈమె. తర్వాత వాళ్ళ రక్తం తాగుతుంది అనేవాళ్ళు అనమాట. చాలా భయంకరమైన శ్రమలు, కఠినమైన పరిస్థితులు ఆమె వాళ్ళ నుంచి ఎదుర్కోవచ్చింది. బయటికి వెళ్తేనేమో ఆమెను హింసించడానికి ట్రై చేసేవాళ్ళు, దూషించేవారు. మరి ఆ ఫారెన్ డెవిల్ అని అనేవాళ్ళు అనమాట. ఎట్లా ప్రవ్వా, వీళ్ళని నేను ప్రేమిస్తున్నానని, నువ్వు ప్రేమిస్తున్నావని వాళ్ళకి నమ్మకం కలిగేది ఎట్లా ప్రవ్వా అని ప్రార్థిస్తూ వచ్చింది.
చూడండి, దేవుని దగ్గరికి ఏ సమస్యనైనా తీసుకొని వెళ్తే మన సమస్యలన్నిటికీ దేవుడే పరిష్కారం కలిగిస్తారు. కాబట్టి ఒక్కొక్కసారి ఆ, మనం కూడా చాలా మంది సేవకులను చూస్తూ ఉంటాం. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని చాలా తృణీకరిస్తారు, చాలా నిరాకరిస్తారు. అయితే కూడా వాళ్ళు గొప్ప పరిచర్య ఎలా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళు ఏదైతే తీర్మానించుకున్నారో ఆ తీర్మానం నుంచి వెనక్కి వెళ్లకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని నుంచి శక్తి పొందడం వల్లనే వాళ్ళు చేయగలుగుతున్నారు. అట్లా ఈమె దేశానికి వెళ్ళింది. అక్కడ చాలా కష్టాలు అనుభవిస్తుంది. అయితే దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ వచ్చింది. ప్రభా, వాళ్ళు నన్ను నమ్మేటట్టు సహాయం చేయి అనేసేసి ఆమె ప్రార్థిస్తూ వచ్చింది. ఎందుకంటే ఎవరు ఆమెని మాట్లాడుతూ వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళ భాషలో మాట్లాడదామన్నా కూడా ఆమెని ఎవరు యాక్సెప్ట్ చేసే వాళ్ళు లేరు. ఆమెను నమ్మట్లేదు, ఆమెను అనుమానంగా చూస్తున్నారు. తర్వాత ఆమెను అవమానిస్తున్నారు, ఎంబరాసింగ్ క్వశ్చన్స్ ఆమెని అడుగుతుండేవారు. కాబట్టి ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఆమెకు ఒక ఐడియా దేవుడిస్తూ వచ్చారు. మనం చాలా మంది వినుంటాం కదా, ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని. అయితే గాడ్స్ ఐడియా చేంజ్డ్ హర్ లైఫ్ అండ్ హర్ మినిస్ట్రీ ఆల్సో. ఐడియా ఏంటంటే తనకి తనకు బాగా తెలిసిన ఒక పనిని దేవుడు గుర్తు చేస్తూ వచ్చారు. చూడండి, నాకు ఒకటి గుర్తొస్తుంది ఇది ఈ సమయంలో. ఆ దేవుడు ఆ ప్రజలందరి ఆహారం, ఆకలి తీర్చడానికి తను వెంబడించిన జన సమూహం అంతటి యొక్క ఆకలి తీర్చడానికి ఎవరిని వాడుకున్నాడు? చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చిన్న బాలుని వాడుకున్నాడు కదా. ఎప్పుడైతే తన దగ్గర ఏదైతే ఉందో అది దేవుని చేతిలో పెట్టాడో దేవుడు దాన్ని ఆశీర్వదించి విరిచి పంపించినప్పుడు అది చాలా ఆశీర్వదింపబడి అందరూ తినగా మిగిలే అంతగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. అంటే తనకున్నది దేవుని చేతిలో పెట్టాడు కదా. అట్లా ఈమె కూడా ఒక ఆ తనకి బాగా తెలిసిన ఒకటి ఉందన్నమాట. అదేంటంటే కుకీస్, బిస్కెట్స్ లాంటివి ఉంటాయి కదా, అవి బేక్ చేయడం తనకు బాగా వచ్చు. అయితే ఒక రోజు దేవుడు అమ్మకి ఐడియా ఇచ్చారనమాట. అప్పుడు ఏం చేసిందంటే ఆమె కుకీస్ బేక్ చేసి తీసుకొచ్చి ప్లేట్ లో పెట్టింది. ఎందుకు అంటే పిల్లలు ఆశతోటి వస్తారని. అలా పెట్టి వచ్చేసరికి పిల్లలు అంటున్నారంట, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆమె నమ్మట్లేదు కదా. ఒక ఒక పాప అన్న చెల్లెళ్ళు అనుకుంటాను మాట్లాడుకుంటూ మేబీ దే ఆర్ పాయిజన్ అని ఒకరు అన్నారంట. అంటే అమ్మ ఈమె ఏదో పాయిజన్ చేసే ఉంటది, వద్దొద్దు తీసుకోవద్దు అని వాళ్ళ చిన్న తమ్ముడినో చెల్లినో వారిస్తుంది. ఇంత లోపల ఇంకొకరు అన్నారంట, అబ్బాయి ఎంత బాగుందో స్మెల్ అనేసి అంటున్నారంట. కాబట్టి తనకు ఒక ఐడియా వచ్చిందనమాట. సరే, నేనే ఒక బిస్కెట్ తీసుకొని మెల్లిగా తిన్నాను అనుకో, అప్పుడు ఆ పిల్లలకి కూడా డౌట్ ఉండదు కదా అనేసి ఒక బిస్కెట్ తీసుకొని మెల్లిగా ఎడ్జెస్ నుంచి కొరకడం స్టార్ట్ చేసింది. వెంటనే పిల్లలు అనుకున్నారంటే పాయిజన్ చేసింది ఆమె ఎందుకు తింటది, అస్సలు తినదని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి తన చేతిలో నుంచి ఆ బిస్కెట్స్ తీసుకుంటూ వచ్చారు. అట్లా తను ఏం చేస్తూ వచ్చిందంటే ఆ రోజు బిస్కెట్స్ బేక్ చేయడం, బయటకు తీసుకురావడం, పిల్లలకి పంచడం. వాళ్ళకి దేవుని పాటలు, సువార్త చెప్పాలి అంటే అంత ఈజీ కాదు. కాబట్టి పాటల రూపంలో దేవుని వాక్యం వాళ్ళకి బోధిస్తూ వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆమెకు ఫ్రెండ్షిప్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఆమెను కుకీ లేడీ అని పిలుస్తూ వచ్చారనమాట. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ ఆంటీ ఆంటీ అని మనం అనుకుంటాం కదా, అట్లా అమ్మ అమ్మ మా ఇంటికి రావా, మా అమ్మని కలవడానికి రావా అని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత వీళ్ళ పిల్లల ఎడల ఆమె చూపించే ప్రేమకి తల్లిళ్ళు కూడా కొంచెం గమనించారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఇంటికి టీకి ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లా దేవుడు ఆమెకి ఇచ్చిన ఐడియా తోటి ప్రభా నేను నమ్మేటట్టు సహాయం చేయమన్నప్పుడు ఆమె సమస్యని దేవుని దగ్గర తీసుకెళ్ళింది. కాబట్టి దేవుడు ఆమెకి చక్కని ఆలోచన ఇచ్చి తనకొచ్చిన పనిని వినియోగించి దేవుడు ఒక ఆ అద్భుతమైన పాత్రగా ఆమెని మలుచుకుంటూ వచ్చాడు. అప్పుడు తను ఆల్మోస్ట్ 2 months లో 80 చైనీస్ ఫ్యామిలీస్ విజిట్ చేయడానికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. చూసారా, ఏ సమస్య అయినా ఎంత కఠినమైనదైనా మనం దేవుని దగ్గరికి తీసుకెళ్లి పెట్టినప్పుడు దేవుడు మన ప్రశ్నలన్నిటికీ, మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వడమే కాకుండా దేవుని సహాయం కూడా ఉంటది. అప్పటి నుంచి పిల్లలు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళలో చాలా మందికి చదువు రాదు. ఈమె దగ్గర బుక్స్ బాగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళ భాషలో ఈ పుస్తకాల్లో ఏముందో మాకు చెప్పవా, నేర్పించవా, అంటే చదువు నేర్పించవా అని అడగడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆమెకి దాదాపు 60 మంది పిల్లల దాకా వచ్చేవారు అనమాట. అయితే ఆమె వాళ్ళకి చదువు నేర్పించాలనుకొని ప్రత్యేకంగా ఆమె ఆశ ఏంటంటే బాయ్స్ కి అయితే కొంచెం స్కూల్స్ కి పంపించడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు, కానీ అమ్మాయిల్ని అస్సలు స్కూల్స్ కి పంపించే వాళ్ళు కాదంట. అంతేకాకుండా చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసేసి వాళ్ళు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోవాలి, అత్త ఏం చెప్తే అది వినాలి. అంటే అత్తలో కూడా ఆ కాలంలో
వాళ్ళతో కఠినమైన పనులు చేయించడం, వాళ్ళకి ఎటువంటి స్వాతంత్రం లేకుండా ఒక స్లేవరీ టైప్ లో చేసేవాళ్ళు. కాబట్టి ఈమెకి ఎక్కువగా ఆ యొక్క యంగ్ గర్ల్స్ ఎడల చాలా భారం కలుగుతూ వచ్చిందనమాట. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రభా, నేను ఈ యొక్క గర్ల్స్ కి చదువు నేర్పించాలి. ఈ బాయ్స్ కి నేర్పించడమే కాకుండా గర్ల్స్ కి ఎస్పెషల్ గా నేను చదువు నేర్పించాలని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆమెకి దాదాపు ఆమె వచ్చిన 5 years తర్వాత మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తూ వచ్చారు. కొంతమంది పిల్లలు చాలా కష్టం కన్విన్స్ చేయడం, అమ్మాయిలకి ఎందుకు చదువు అని తల్లులకి ఎస్పెషల్లీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలా, వాళ్ళ కుటుంబాలు గడపాలి. ఎప్పుడు చిన్న వయసులోనే బాల్య వివాహాల్లాగానే అన్నమాట, వెళ్ళిపోవాలని. అయితే ఈమె మాత్రం వాళ్ళ భవిష్యత్తు పాడు చేయకూడదు, వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలి, వాళ్ళ కుటుంబాలు చక్కగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఎడల భారం కలిగిన తర్వాత 5 years అయిన తర్వాత దేవుడు ఆమెకి ఆపర్చునిటీ ఇస్తాడనమాట. అయితే ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి ఈమె దగ్గరే ఉండేవారు అమ్మాయిలు. కాబట్టి వాళ్ళకి చదువు నేర్పించడమే కాకుండా వాళ్ళకి ఆహారం ఇవ్వాలి, ఒకవేళ అవసరమైతే మెడిసిన్స్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళ పుస్తకాలన్నీ కూడా తనే కొనివ్వాలి. కాబట్టి తన సొంత డబ్బుల్లోంచి వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి చదువు నేర్పిస్తూ వచ్చింది. అట్లా వాళ్ళకి ఆ, చ ఈ భాష నేర్పించడమే కాకుండా, నేర్పించడమే కాకుండా, అర్థమెటిక్ మ్యాథ్స్ నేర్పించడమే కాకుండా దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తూ వచ్చింది. చూడండి, ఎవరి జీవితంలో అయినా కార్యం జరగాలంటే దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. దేవుని కార్యం జరగాలంటే దేవుని వాక్యము వాళ్ళు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే దేవుడు తన వాక్యం ద్వారానే వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలనని నమ్మి తన వాక్యం నేర్పిస్తూ వచ్చినప్పుడు కొంతమంది అమ్మాయిలంట మాథ్యూ అండ్ మార్క్ గాస్పుల్ మొత్తం నేర్చేసుకున్నారంట బైబిల్ నుంచి. ఎంత అద్భుతమైన విషయం కదా. వాళ్ళు చదువు నేర్చుకోవడమే కాకుండా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు. అట్లా కొద్ది కొద్దిగా పరిచర్య స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ళ జీవితాల్లో మార్పు కలగడం ఆమె గమనిస్తూ వచ్చింది. తను వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ టెంచో. ఆ టెంచో నుంచి దేవుడు ఆమెకి ఇంకొక దారి చూపిస్తూ వచ్చారు. అంటే ఇంకొక కఠినమైన ప్రదేశం గుర్తు చేస్తూ వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఆ యొక్క నా నార్థన్ పార్ట్ లోన పింక్టు అనే ప్లేస్ కి వెళ్ళాలని. అయితే ఎవ్వరు కూడా మిషనరీస్ వెళ్ళడానికి భయపడే వాళ్ళంట, ఎస్పెషల్లీ లేడీస్. ఎందుకంటే అది చాలా అన్సేఫ్ ప్లేస్ అని ఈవెన్ మిషనరీ సొసైటీస్ కూడా మిషనరీస్ ని పంపించడానికి ఇష్టపడే వాళ్ళు కాదనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రాణానికి అంత ముప్పు ఉంటది, అనేక రకములైన ఆపదలు ఉంటాయి అక్కడ, వాళ్ళు వెల్కమింగ్ గా ఉండరు అని. అయితే దేవుడు ఆమెని ఆ అక్కడికి పిలుస్తున్నాడని తను ఎప్పుడైతే గ్రహించిందో లెటర్ రాసిందంట. నేను నా సొంత శక్తి మీద ఆధారపడి వెళ్ళట్లేదు, కానీ దేవుని ఆత్మ నడిపింపు కోసం చూస్తున్నాను. దేవుడు నాకు సహాయం చేస్తే నేను ఖచ్చితంగా అక్కడ పరిచర్య చేయగలుగుతాను అని తను రాస్తూ వచ్చినప్పుడు నమ్మకంగా కొంతమంది ప్రార్థిస్తూ వచ్చారు. దేవుడు తన ప్రార్థన కూడా ఆలకించి అక్కడ పరిచర్య స్టార్ట్ చేయడానికి చేశారు. అలాంటి ఒక ఆమె రీచ్ అవుట్ అయిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు లీక్విన్. ఈ యొక్క లీక్విన్ అనే ఆయన పెద్ద ఆయన, చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన సువార్త విన్నాక దేవుని నమ్ముకోవడమే కాకుండా ఆయనకి చదువు రాదు, కానీ ఈమె ఏం చేసింది, ఆయనకి న్యూ టెస్ట్మెంట్ ఇచ్చింది అనమాట. ఆ న్యూ టెస్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన తీసుకొని ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయనని హింసించడం మొదలు పెట్టారు. వాళ్ళ కొడుకులు చాలా, నువ్వు ఎందుకు దేవుని నమ్ముకున్నావు, నువ్వు ఎందుకు వాక్యం పట్టుకొచ్చావు అంటే ఆ వాక్యాన్ని విడిచిపెట్టట్లేదంట. ఆయన నేర్చుకున్న పాటలు కూడా పాడడం స్టార్ట్ చేశారంట. వాళ్ళకి ఒక రూమ్ లో వేసేసి ఆయనకి ఆహారం కూడా పెట్టకుండా వాళ్ళ నాన్నని హింసిస్తూ ఉంటే ఆయన పాటలు పాడుతూ వచ్చాడనమాట. పౌలశీలలు గనుక చెరసాల్లో ఉన్నప్పుడు ఎట్లా పాడుతూ వచ్చారో, అయితే వాళ్ళ కొడుకులకి విసుగొచ్చేసిందంటే ఈయన రాత్రి లేదు పగలు లేదు పాటలు పాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయనని ఏదైనా విధానంలో మార్చాలి. ఎలాగా మార్చాలి అంటే బాగా రిలీజియన్ తెలిసిన ఒక వ్యక్తిని, బాగా ఎడ్యుకేషన్ ఉన్న ఒక వ్యక్తిని, చదువుకున్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఈయన బ్రెయిన్ వాష్ చేయించినట్టు చేయించాలని ప్లాన్ తోటి వాళ్ళు ఏం చేశారంటే, సరే నాన్న నువ్వు వచ్చేసేయి, నీకు వాక్యం అంటే ఇష్టం కదా, నీకు చదవడం రాదు కాబట్టి మేము ఒక ఇంటెలిజెంట్ వ్యక్తిని తీసుకొస్తాం, ఒక మంచి రిలీజియస్ లీడర్ ని తీసుకొస్తాం, ఆయన ఏం చేస్తాడు నీకు వాక్యం చదివి వినిపిస్తాడు అని చెప్పి ఆయన్ని ఎంప్లాయ్ చేసుకున్నట్టే తీసుకొచ్చారంట. అతను కూడా ఎందుకు వచ్చాడంటే అతని వాక్యము చదివి ఇందులో ఉన్న తప్పులు వెతకాలి, ఈ యొక్క ఇందులో ఏముందో దాన్ని చెప్పి దాన్ని వాక్యాన్ని కించపరచాలన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరంటే ఒక రిలీజియస్ లీడర్, లీ షోటింగ్ అనే ఆయన అనమాట. అతను కన్ఫ్యూజియస్ అనే ఒక రిలీజియన్ ఉంటది అనమాట. ఆ రిలీజియన్ ఫాలో అయ్యే ఒక లీడర్ ని తీసుకొచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన ఆ రిలీజియన్ ని చెప్పి వీళ్ళ నాన్నని దేవుని నుంచి దేవుని వాక్యం నుంచి బయటికి తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఆయన వాక్యం చదువుతూ ఉండగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తప్పులు వెతుకుదాము ఎగతాళి చేద్దాం అనుకున్న ఆ వ్యక్తికి వాక్యం మీద ఆసక్తి కలుగుతూ వచ్చింది. ఆయన ఎట్లా చదువుతూ వచ్చాడంటే
ఆయన చదివితే ఈ యొక్క పెద్ద ఆయన చదువుతున్నప్పుడు ఆయన అలసిపోయి నిద్రపోయేవాడంట, కానీ ఈయన మాత్రం చదవడం మానలేదంట. అట్లా దేవుని వాక్యం ఎంత శక్తి కలిగింది. ఇందాక చూసాం కదండి. ఈయన జీవితంలో ఆ వాక్యం పనిచేస్తూ వచ్చేసరికి ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను ఇంతవరకు నమ్మిందంతా అబద్ధం, ఈ వాక్యం ఒక్కటే సత్యం. అంతేకాకుండా తను తెలుసుకున్నది ఏంటంటే, నేను పాపిని, నా పాపాల నుంచి రక్షించడానికి ఏ దేవుడు కూడా నా కోసం ప్రాణం పెట్టలేదు. అయితే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవ ఆకారంలో వచ్చి నా పాపాలను రక్షించడానికి కోసమని పరిశుద్ధమైన రక్తం కార్చాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది కదండి, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి ఆయన ఎన్నో రకాల రిలీజియస్ వాట్ రిలీజియస్ మెటీరియల్ చదివాడు, ఎంతో జ్ఞానం సంపాదించుకున్నాడు. కానీ ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను ఏ విధంగానూ దేవుని చేరుకోలేను, మోక్షాన్ని చేరుకోలేను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు కదా. ఆయన ఒట్టిగా చెప్పలేదు, ఆయన ఎందుకు మార్గం అయ్యాడో కూడా చెప్తూ వచ్చారు. ఆయన పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే పాప శిక్ష భరించింది ఆయన ఒక్కడే. అందరి పాపముల కోసం ప్రాయశ్చిత్తంగా బలియాగంగా అర్పించాడు ఆయన. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆయన గ్రహించింది ఏంటంటే, తను పాపి అని గ్రహించి నా పాపాల కోసం యేసుప్రభు వారు రక్తం కార్చాడని నమ్మినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ బైబిల్ పట్టుకొని లాటి ముందు దగ్గరికి వెళ్ళాడు అనమాట. అమ్మ నాకు అర్థమయ్యేటట్టు చెప్పమన్నప్పుడు తను చక్కగా దేవుని సువార్తని బోధిస్తూ వచ్చింది. తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే, తను కష్టతరమైన ఆ ప్రదేశానికి ప్రభు ఒక గొప్ప ఉద్దేశం చేతనే నడిపించాడు. అక్కడ తను ప్రాణాలకు తెగించి వెళ్ళింది. కానీ ఆ యొక్క వ్యక్తి పెద్ద ఆయనని ప్రభు దగ్గరికి నడిపించడం వల్ల ఆయన ద్వారా ఈ యొక్క గొప్ప వ్యక్తి ఆ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన ఒక గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్ అయ్యాడంట. అంటే సువార్త ప్రకటించే ఒక గొప్ప సువార్తికుడు అయ్యి టోటల్ నార్త్ చైనాలో ఆయన సువార్త ప్రకటిస్తే, ఆయన గురించి రాయబడింది వేరే దగ్గర ఏంటంటే, మోర్ దాన్ 10,000 మంది ప్రభు దగ్గరకు వచ్చారు. అనేక మంది బాప్తిసం కూడా తీసుకున్నారు. చూడండి, అది ఎంత కష్టతరమైన ప్రదేశం అంటే ఈమె వెళ్ళడమే కష్టం అక్కడికి. అయితే అక్కడున్న వ్యక్తిని దేవుడు పట్టుకొని ఆయన ద్వారా, ఇప్పుడు చూడండి, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న సౌలుని పౌలుగా మార్చి సువార్త కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఎట్లా వెనకాడలేదు కదా, అట్లా ఒక వ్యక్తిని దేవుడు దర్శించి తన ఈమె పరిచర్య ద్వారా ఆ వ్యక్తి, ఇంకొక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత ఈయన సువార్త పరిచర్య చేయడం ద్వారా నార్త్ చైనాలో అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తూ వచ్చారు. అయితే ఆ యొక్క ఎవరైతే నమ్ముకుంటూ వచ్చారో ఆ ప్రజలకి చాలా పర్సిక్యూషన్ అయితే వచ్చిందనమాట. అంటే వాళ్ళని హింసించడం, కొట్టడం, మందిరాన్ని ఒకవేళ వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కూడుకోవడానికి మందిరం కట్టుకుంటారు కదా. అయితే ఆ మందిరాన్ని కూల్చేయాలని, మందిరాల కట్టడాలని కూల్చేయాలని చాలా ఈ వ్యతిరేకత అక్కడ లోకల్స్ వల్ల జరుగుతూ వచ్చిందనమాట. అప్పుడు ఒకసారి ఈమెకి ఏం తెలియబడిందంటే, కొంతమంది దేవుని నమ్ముకున్న వ్యక్తుల్ని హింసిస్తున్నారు, మందిరానికి నష్టం చేయాలనుకున్నప్పుడు ఆమె ఎంత ధైర్యంగా వెళ్ళిపోయిందంటే, చాలా చిన్నగా ఉంటది, షార్ట్ గా ఉంటది ఆమె. అయితే ఏమి లెక్క చేయకుండా మగవాళ్ళందరూ కొడుతుంటే పక్కకి వెళ్ళి వాళ్ళకి అడ్డంగా నించుందంట. నించొని, దేవుని నమ్ముకున్న ఈ వ్యక్తుల్లో ఎవరికైనా మీరు కీడు చేయాలనుకుంటే మొదటిగా నాకు చేయాలి. మందిరం పాడు చేయాలనుకున్నారా, మీరు పగలగొట్టాలనుకున్నారా, ముందు నన్ను అటాక్ చేసుకోండి, కానీ దేవుని పిల్లలకి ఎటువంటి నష్టం మీరు కలిగించకూడదు అని చెప్పి తను అడ్డంగా వెళ్ళి నించుందంట. ఏంటిమా ఇంత లేదు, ఈమా ఇంతమంది ముందుకు ఇంత ధైర్యంగా వచ్చిందని వాళ్ళు ఆశ్చర్యపోయి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. అట్లా దేవుడు ఆమె ఒక్కటే మాట చెప్పిందంట, దేవుడు నా కోసం ప్రాణం పెట్టడానికి ఆయన ఏ మాత్రం సంకోచించలేదు. ఆయన ఇష్టపూర్తిగా ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నేను నా ప్రాణాన్ని నా దేవుని కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమైనా చేసుకోండి, కానీ దేవుని బిడ్డల్ని మాత్రం నా కష్టపెట్టద్దు, దేవుని మందిరానికి ఎటువంటి నష్టం చేయొద్దు అని చెప్తూ వచ్చింది. అట్లా దేవుడు ఆమెని ఒక చిన్న వ్యక్తి అయినప్పటికీ కూడా అద్భుతమైన సాధనంగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఇంత లోపల అక్కడ లోకల్ గా ఒక వార్ స్టార్ట్ అయింది అనమాట. అంటే లోకల్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా కొంతమంది రిబెల్ చేస్తూ యుద్ధం చేస్తూ వచ్చారు. అప్పుడు ఆమెకి ఏం తెలిసిందంటే, తను ఇంతకు ముందున్న ప్రదేశానికి సమీపంలో కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఈ యొక్క వార్ లో అటు ఇటుగా కొంతమందికి దెబ్బలు తగులుతూ వచ్చాయి అని చెప్పి తెలుసుకొని వాళ్ళని విజిట్ చేయడానికి అని వెళ్తుందంట. అప్పుడు అందరు చెప్పారంట, నువ్వు వార్ జోన్ లోకి వెళ్తే నువ్వు బతికి రావడం కష్టం అని చెప్తే, లేదు లేదు నేను ఎట్లాగైనా అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అవసరత ఉందో అక్కడికి నేను వెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క వార్ జోన్ ని కూడా లెక్క చేయకుండా
ఆమె వెళ్తూ వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 10 రోజులు అటు దేవుని బిడ్డలకి ఇటు అన్యులకు కూడా సేవ చేసి వాళ్ళందరినీ పరామర్శించి తనకి తెలిసిన సాయం వాళ్ళకి చేసి ఆ 10 రోజుల తర్వాత తిరిగి తను వచ్చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అందరు అన్నారంటే ఇంతకు ముందు ఎంత యుద్ధం జరిగిందో అంతకంటే ఇంకా భయంకరంగా ఫైటింగ్ జరుగుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళొద్దమ్మా దయచేసి అని అంటే, లేదు నేను వెళ్ళిపోవాలి. నాకు ఇక్కడ వచ్చిన పని ముగించుకున్నాను. తిరిగి నేను వెళ్ళిపోవాలన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇరు పక్షాల వాళ్ళు అంటే దేవుని బిడ్డలు ఇతరులు కూడా ఆ యొక్క వారెవరెవరికి ఫైటింగ్ జరుగుతుందో ఇరు పక్షాల వాళ్ళకి లెటర్ రాశారంటే ఏంటంటే ఇదిగో ఒక పెద్దామె వస్తుంది, ఆమె బైబిల్ ఉమెన్, ఆమె ఎడల మీరు గౌరవం చూపించండి, చాలా మంచి స్త్రీ అని చెప్పారంట. అయితే ఆ మెసేజ్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఈమె ఆ యొక్క ఆ, వాహనం లాంటి దాంట్లో వెళ్తున్నప్పుడు వెంటనే ఇరుపక్షాల వాళ్ళు ఫైరింగ్ ఆపేశారంట. ఈమెను ఏమనకుండా కాంగా పోనిచ్చి ఆమె వెళ్ళగానే మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క ఫైటింగ్ వాళ్ళు కంటిన్యూ చేసుకున్నారు. అట్లా దేవుడు తన ప్రాణాలకి తెగించినా కూడా దేవుడు ఆమె ప్రాణాన్ని కాపాడుతూ వచ్చారు. అయితే ఆమె దేవుని సువార్త కోసం దేవుని పని కోసం తన ప్రాణాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్తూ వచ్చింది. ఇంత లోపల ఇంకొక కష్టం వచ్చింది. ఏంటంటే పెద్ద కరువు వచ్చేసింది అనమాట. ఎంత కరువు వచ్చిందంటే ఆహారం దొరకడం చాలా కష్టంగా ఉంది. ఆమెకైతే కొద్దిగా ఆమె మిషన్ సొసైటీ నుంచి కొంచెం అమౌంట్ వస్తది. కొంచెం ఆహారము ఆమెకు కావాల్సింది ఉంటది. కానీ ఆమె ఆలోచించింది ఏంటంటే నేను ఎట్లా తింటాను, వీళ్ళందరూ ఇంత కష్టంలో ఉంటే అని ఏం చేస్తూ వచ్చిందంటే తన దగ్గర ఉన్నదంతా ఇతరులకు పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట. అట్లా పెడుతూ ఉంటే తను ఆ కొన్ని రోజులు అసలు ఏమీ తినకుండా ఉండేదన్నమాట. అట్లా చేస్తూ వచ్చినందుకు తనకి ఏమైపోయిందంటే చాలా నీరసించిపోయి 50 పౌండ్స్ అంటే దాదాపు 22 to 23 కిలోస్ ఉంటది అనుకుంటా. అంటే ఒక చైల్డ్ ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ కి తగ్గిపోయింది అనమాట. అప్పటికే ఆమె 70+ ఇయర్స్. అయితే చాలా బలహీనరాలుగా ఉంది. కానీ తన దగ్గర ఉన్నదంతా ఇంకా నేను చచ్చిపోతాను, నేను ఆహారం నేను ఉంచుకొని తినాలి అని అనుకోలేదు. కానీ తన దగ్గర ఉన్నదంతా కూడా ఇతరులకి పెడుతూ వచ్చింది. అయితే ఈ విషయము అక్కడ కొంతమందికి తెలిసి ఒక మిషనరీ డాక్టర్ ఆమెని చెక్ చేయడానికి వచ్చారనమాట. చెక్ చేయడానికి వచ్చినప్పుడు నీ పరిస్థితి అస్సలు బాగలేదు, నువ్వు ఇక్కడ ఏ మాత్రం ఉండకూడదు, నువ్వు వెంటనే నీ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆయన ఆర్డర్ చేశారనమాట. ఆమెకేమో చైనా దేశమే నా యొక్క ఆ, సొంత ప్రదేశం అన్నట్టుగా అయిపోయింది అనమాట. అంటే చైనీస్ ప్రజలను తను ఎంత ద్వేషించినా తను వాళ్ళని ప్రేమిస్తూ వచ్చింది, వాళ్ళు తనని ద్వేషించారు కానీ తను ప్రేమిస్తూ వచ్చింది. తన ప్రేమను బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తూ వచ్చారు. అప్పుడు ఆమెకి ఏమైపోయిందంటే ఇదే నేను ఉండాల్సిన ప్రదేశం అనేసి తను అక్కడే ఉండడానికి నిశ్చయించుకుంది. అయితే ఆ డాక్టర్ చెప్పారు నువ్వు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు తనకి ఒక షిప్ లో వెళ్ళిపోవడానికి అరేంజ్మెంట్స్ చేసి తనతో పాటు ఒక నర్సుని కూడా పంపించారనమాట. అట్లా వెళ్తున్నప్పుడు ఆ, దాదాపు జపాన్ దేశం వరకు వెళ్తున్నప్పుడు ఆమె దారిలో వెళ్ళేటప్పుడు ఆమె తనతో పాటు వచ్చిన మిస్ మిల్లర్ అనే నర్స్ తోటి అంటదనమాట, ఒక పాట పాడవా అని అడుగుతుంది. ఏంటంటే జీసస్ లవ్స్ మీ దిస్ అయిను, ఎవరికైనా రాకపోతే మీరు ఈ పాట పెట్టుకొని వినండి, చాలా మంచి పాట అది. జీసస్ లవ్స్ మీ దిస్ అయిను ఫర్ ద బైబిల్ టెల్స్ మీ సో అని ఆమె పాడుతూ ఉండగా ఈమె చాలా లో వాయిస్, అప్పటికే చాలా బలహీనంగా ఉంది. వీఆర్ వీక్ బట్ హీ స్ట్రాంగ్ అని మెల్లిగా అంటుందంట. అట్లాగా దాదాపు అక్కడ ఒక లొకేషన్ కి వచ్చి కోప్ అనే ప్లేస్, జపాన్ లో ఒక ప్రదేశానికి హార్బర్ కోసం ఫ్యూయల్ కోసం అని ఫిల్ చేసుకునే స్థలాన్ని పాడతావమ్మా పావని. అలాగా ఆ ప్రదేశానికి వచ్చేసరికి తను తనని తన దేశానికి, తన సొంత దేశానికి పంపించాలి, తన సొంత ఇంటికి పంపించాలని పంపించారు. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉందంటే ఇంకా నువ్వు చాలా శ్రమ పడ్డావు, చాలా ప్రయాసపడ్డావు కాబట్టి నువ్వు నీ యొక్క సొంత గృహం ఎక్కడుంది, దేవుడు తన బిడ్డలందరికీ పైన సిద్ధపరుస్తున్నాడు, ఆ మంచి ప్రదేశానికి రమ్మని దేవుడు ఆమెని పిలుచుకుంటూ వచ్చాడు. కాబట్టి తన సొంత దేశానికి తను వెళ్ళలేదు గాని నిత్య నివాసమైన దేవుడు తన కోసం సిద్ధపరిచిన ఆ యొక్క తన స్వంత ప్రదేశం, ఏ యొక్క దేశానికైతే తను ఆ, అంటే ఏ యొక్క ఆ, దే ఆ, పరలోక దేశంలో తన పౌరసత్వం ఉంది కదా, సిటిజన్ ఆఫ్ హెవెన్ అంటారు దేవుని బిడ్డలు. కాబట్టి ఆ యొక్క దేశానికి, తన సొంత ప్రదేశానికి, నిత్యత్వంలో తనుండే ఆ ప్రదేశానికి ప్రభు పిలుచుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఆ, ఈ వార్త చైనీస్ విన్నప్పుడు వాళ్ళ స్పందన ఎట్లా ఉందంటే తను వాళ్ళకి చదువు నేర్పించింది, వాళ్ళకి ఇది ఆహారం ఇచ్చింది, తర్వాత వాళ్ళకి ఎన్నో ఆ సహాయాలు చేస్తూ వచ్చింది. వాళ్ళకి
రకరకాల మార్పులు వారి జీవితంలో రావడానికి తను సహాయపడింది. అయితే వాళ్ళు అన్ని విషయాలు ఆమె గురించి గొప్పగా గ్రేట్ఫుల్ గా చెప్పలేదు, కానీ ఒక్క మాట పలుకుతూ వచ్చారు. ఏంటంటే, హౌ షీ లవ్డ్ అస్, అంటే అబ్బా మమ్మల్ని ఎంతగా ప్రేమించింది. చూడండి, ఆమెలో ఒకప్పుడు ప్రేమ అనేది దేవుని పట్ల లేదు, కానీ దేవుడు ఆమె జీవితాన్ని ఎంతగా మారుస్తూ వచ్చారంటే, తనని ద్వేషించిన ప్రజల్ని కూడా ప్రేమించి దేవుని ప్రేమని చెప్పడమే కాకుండా వాళ్ళు ఆ ప్రేమని గుర్తించే విధంగా, వాళ్ళు కూడా దేవుని తెలుసుకునే విధంగా తను వాళ్ళని ప్రేమించింది కనుక ఒకటే మాట వాళ్ళు పలుకుతూ వచ్చారు, హౌ షీ లవ్డ్ అస్. కాబట్టి దేవుడు ఆమె జీవితాన్ని అద్భుతమైన సాధనంగా, ఒక చోజన్ వెజల్ లాగా దేవుడు వాడుకొని అనేక మందిని ఆ చైనా దేశంలో ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రభు వాడుకున్నాడు. తన పని ముగించుకున్న తర్వాత బల నమ్మకమైన మంచి దాసురాల అని దేవుడు ఆమెని నిత్య గృహానికి పిలుచుకున్నారు. ఇక్కడ మనం ఒక 2 వచనాలు మాత్రం చూసుకుందాం. మనము చూసినట్లయితే 2 కొరింథియన్స్ 3:5 లో ఒక పార్ట్ అండర్లైన్ చేసింది మాత్రమే చదువుతున్నాను. మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఆమె వాళ్ళని ప్రేమించడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ ఆమె హృదయంలో కుమ్మరించబడింది. అంతేకాకుండా అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తానికి ఆమె అప్పచెప్పుకుంది. కాబట్టి అక్కడ వెళ్ళి తను ఉండటానికి, వాళ్ళ పరిచర్య చేయడానికి దేవుడు సామర్థ్యత కలగజేస్తూ వచ్చాడు. అట్లాగే మన జీవితంలో కూడా దేవునికి చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ఇంతకు ముందు కూడా గుర్తు చేస్తూ వచ్చాను కదా. అయితే మన జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి అని అంటే దేవునికి మనం అప్పచెప్పుకోవాలి. దేవుడు ఏ సత్క్రియనైతే రక్షణ ద్వారా మన జీవితంలో స్టార్ట్ చేస్తూ వచ్చాడు, మంచి క్రియను మన జీవితంలో స్టార్ట్ చేస్తూ వచ్చాడు, అది ప్రభు దినం వరకు కూడా కొనసాగించగలడు. ఎప్పుడంటే మనము దేవుని చిత్తానికి ఈల్డ్ అయ్యి మనల్ని తనకు అప్పగించుకున్నప్పుడు. కాబట్టి దేవుడు మన జీవితంలో, నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అది నెరవేర్చబడాలంటే మనము ఎలాగైతే లాటి ముందు తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుందో అట్లా సరెండర్ చేసుకోవాలి. ప్రభు, నా జీవితంలో నీ చిత్తం ఏంటి, నేను లోబడుతున్నాను, నీ చిత్తానుసారంగా నడిపించమన్నప్పుడు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని తన చేతిలో చోజన్ ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి అడుగుదామా, నిన్ను ఏ విధంగా సేవించాలి ప్రభా, నేను ఏమి చేయాలి ప్రభా అని మనం ప్రశ్నిస్తే దేవుడు మనకి బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇంకా యేసు ప్రభుని నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ రోజు మనం వాళ్ళ జీవితాల్లో చూస్తూ వచ్చాం కదా, మన జీవితంలో నా యొక్క శూన్యము, ఖాళీ దేని చేత నింపుకోలేమండి. ఈ లోకంలో ఏది కూడా నిజమైన సంతోషము, సమాధానం మనకి ఇవ్వలేదు. అది అపోహ మాత్రమే. అవి ఎండమావులు లాంటివి. ఎండమావులు అంటే తెలుసు కదా, వాటర్ ఉన్నట్టు కనిపిస్తే కానీ అక్కడ ఏముండదు. మరి జీవ జలముల ఊట అయిన ప్రభు మాత్రమే మన హృదయంలో ఉన్న, మన ఆత్మలో ఉన్న అక్కర తీర్చగలడు. కాబట్టి ఒకవేళ ఇంతవరకు నువ్వు దేవుని ప్రేమను గురించి తెలుసుకోకపోతే, ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని దగ్గరకు వచ్చి అడుగు, ప్రభా నా జీవితంలో శూన్యం ఉంది, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకొని. ఆ గొప్ప దేవుడు నీ హృదయంలో వచ్చి నివసిస్తాడు. ఆయన తన బిడ్డలకు చేసే వాగ్దానం ఏంటంటే, నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయనని. నేను దాదాపు 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభుని నమ్ముకున్నానండి. ఈ రోజు వరకు కూడా నేను చెప్పగలను, ఏ ఒక్క రోజు కూడా దేవుడు నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. నా జీవితంలో గొప్ప అనుభవం అంటే రక్షణ అనుభవం. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందలేదంటే దయచేసి ఈ అవకాశాన్ని పోగొట్టుకోనకుండా దేవుని దగ్గరికి వచ్చి అడగండి, యేసు ప్రభా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకోని. నమ్ముకున్న బిడ్డలు, ప్రభా నా జీవితంలో నువ్వు వెల ఇచ్చి కొనుక్కున్నావు కదా, నీ స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు కదా, నన్ను ప్రెషియస్ అంటున్నావు కదా, నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి ప్రభా అని అడిగితే ప్రభు తన ఉద్దేశాన్ని బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అప్పగించుకుంటే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఎలాంటి వ్యక్తిని ఎలాగ దేవుడు మారుస్తూ వచ్చాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు తప్పకుండా తన చిత్తానుసారంగా మార్చి తన మహిమ కొరకు వాడుకొనగలడు, మనం అప్పగించుకున్నప్పుడు. కాబట్టి దేవునికి అప్పగించుకుందాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం, దేవుని కోసం జీవిద్దాం. ప్రభు యొక్క బయోగ్రఫీని దీవించిన గాక. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ.